హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే రాయలసీమ స్టైల్లో ఉగ్గాని ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసి బురుగులు వేసి బాగా నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత అవి నానాయి లేదో చూసుకొని బాగా నానిన తర్వాత మెత్తగా పిండుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. అన్నీ వాటర్ ఏం లేకుండా పిండేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. కొద్దిగా అవి మగ్గిన తర్వాత దాంట్లోకి ఉప్పు, తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాగా అవి ఆయిల్ కొద్దిగా పైకి తేలి ఉంటుంది. అప్పుడు దాంట్లోకి ఇంకా అవి ముక్కలు సాఫ్ట్గా కావడానికి ఆనియన్ పీసెస్ సాఫ్ట్గా కావడానికి కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా కొంతసేపు కలుపుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లోకి పెరుగు వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సి విటమిన్ కూడా వస్తుంది పులుపు తింటే. కాబట్టి దాంట్లోకి కొద్దిగా తగినంత మన క్వాంటిటీని బట్టి మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలి. దాంట్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఆ గ్రేవీలోని నూనె సపరేట్ అవుతుంది. ఆ గ్రేవీలో నూనె సపరేట్ అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగానే పిండుకున్న బురుగులు ఉంటాయి కదా, ఆ బురుగులు దాంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత దాంట్లోకి మనం ఫైనల్గా అయితే అవి పిండి వేసుకోవాలి. పప్పుల పిండి, ఇది పప్పుల పిండి వేసుకొని బాగా కలుపుకుంటే టేస్టీగా రాయలసీమ ఉగ్గాని రెడీ అవుతుంది. నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.